వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు ఉదయం నందిగం సురేష్ గారిని జైల్లో ములాఖాత్ ద్వారా కలిసిన తర్వాత మీడియా ముఖంగా మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా తురకా కిషోర్ గారి అరెస్టులు, అదేవిధంగా వాళ్ళ పార్టీకి చెందినటువంటి నేతలు ఎవరైతే ఇప్పటివరకు అరెస్ట్ అయ్యారో వాటన్నిటిని అక్రమ అరెస్టులుగా భావిస్తూ సాధారణ ప్రజలందరూ గమనించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలిగా కోరుకుంటూ వస్తున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అఫ్సాని గారు. సార్ నమస్కారం అండి. సార్, ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ నేతలను ఎవరినైతే అరెస్ట్ చేసిందో వాళ్ళందరి కూడా అక్రమ అరెస్టులు, సాధారణ ప్రజలు, విజ్ఞానులు, మేధావులు అందరూ గమనించి దీని మీద ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాల్సిందని చెప్పేసి, దానితో పాటుగా వీళ్ళందరూ కూడా ఏం తప్పులు చేశారు, ఇలా సరదాగా ఈ కేసులు పెడుతున్నారు ఏంటి ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాని నుంచి మీ అభిప్రాయం ఏంటి? అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రెస్ మీట్ నేను కూడా విన్నా. ఆ ప్రెస్ మీట్ ఆశాంతం విన్న తర్వాత మాట్లాడుతున్నది ఎవరో తెలియక ముందు ఆ వాయిస్ నా చెవుల్లో రీచ్ అవుతా ఉన్నప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, చాగంటి గారి గొంతేంటి ఇలా మారిపోయింది, ఇంత అద్భుతంగా ఆయన ప్రవచనాలు చెప్తా ఉన్నారు, చాగంటి గారు కాదేమో ఒక గరికపాటి గారేమో అనుకున్నా. తర్వాత చూస్తే అది సజ్జల రామకృష్ణారెడ్డి. పోలీసు బిజినెస్ రూల్స్ గురించి, వాళ్ళ విధుల గురించి, వాళ్ళు పాటించాల్సిన రూల్ ఆఫ్ లా గురించి, అలాగే ప్రభుత్వ విధుల గురించి, ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వాల్సిన మర్యాద గురించి, అలాగే తమ పార్టీ నాయకులైన అహింసామూర్తుల పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విధంగా వ్యవహరించడం క్షేమకరం కాదు. 4 సంవత్సరాల తర్వాత ఒకవేళ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ రోజు మేము ఎలా వ్యవహరించాలి అనేది మీరు ఇప్పుడే రోడ్ మ్యాప్ ఇస్తున్నారు. ఇలా రకరకాలుగా ఆయన ఉపన్యాసం కొనసాగింది. అయితే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మర్చిపోయింది ఏంటి అంటే, ఆయన ఏం చెప్తున్నారు, ఇవాళ ఉన్న అంటే అరెస్టులై జైల్లో ఉన్న ఈయన నిన్నటి నుంచి పరామర్శయాత్ర, అంటే నిన్న నెల్లూరు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించి వచ్చాడు, ఇవాళ గుంటూరు జైల్లో నందిగం సురేష్ని పరామర్శించి వచ్చాడు. వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి పరామర్శ యాత్రకు బయలుదేరుతూ ఉన్నాడు. ఈ పరామర్శ యాత్రల పర్వంలో భాగంగా ఇంకా ఎన్ని జైళ్ళు తిరగాల్సి వస్తుందో మాకే అర్థం కావట్లేదు అని చెప్పని నిన్నే ఆయన నొక్కి ఒక్కాణించాడు. నాతో సహా అందరం జైలుకి వెళ్లాల్సిన వాళ్ళమే అని చెప్పని. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, మరి ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు 2023 సెప్టెంబర్ 9వ తారీఖు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ రోజు ఆయన బాడీ లాంగ్వేజ్, ఆ రోజు ఆయన వాడిన మాటలు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఒక పక్క ఆ రోజు ఎర్లీ మార్నింగ్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వార్త విన్న మీదట వెస్ట్ గోదావరి జిల్లాలో పాదయాత్రలో ఉన్న లోకేష్ తన తండ్రి అరెస్ట్ అయ్యిన నేపథ్యంలో తాను పాదయాత్రకి విరామం ప్రకటించి తాను అక్కడికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నాడు, పార్టీ కార్యాలయానికి వెళ్ళాలి అనుకుంటున్నాడు. ఎందుకంటే నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారికి తన ఏకైక సంతానం, నెంబర్ 2 తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి తర్వాత తాను జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అధ్యక్షుడు అరెస్ట్ అయ్యి ఉన్నాడు. పార్టీని సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత కూడా తనదే. అంటే అటు కుటుంబాన్ని ఇటు పార్టీని తానే సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత తన మీద ఉంది. అటువంటి సందర్భంలో ఒక రెస్పాన్సిబుల్ సన్ అండ్ రెస్పాన్సిబుల్ లీడర్ ఆఫ్ ది పార్టీ తన ప్రజెన్స్ అక్కడ అవసరం ఉన్న దృష్ట్యా తను వెళ్ళాలి అనుకుంటే పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు. డెఫినెట్గా ఒక పక్క తన తండ్రి అరెస్ట్ అయి ఉన్నాడు, పార్టీ అధ్యక్షుడు అరెస్ట్ అయి ఉన్నాడు, వీళ్ళు తనని నియంత్రిస్తూ ఉన్నారు. హీటెడ్ ఆర్గ్యుమెంట్కి దారితీస్తుంది. కొంత అక్కడ స్థానిక పోలీసులకి లోకేష్కి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రెస్ మీట్లో మాట్లాడిన ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడు ఆ రోజు, మాకున్న బలానికి బలగానికి మేం తలుచుకుంటే తండ్రి కొడుకులనిద్దరినీ భూస్థాపితం చేస్తామన్నాడు. ప్రతి అక్షరం నాకు ఇప్పటికీ నా చెవుల్లో రీసౌండ్ వస్తూనే ఉంది. అది నేను ఇదే డైలాగు చాలా డిబేట్లో ప్రస్తావించా. ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకుంటున్న ఒక ప్రభుత్వ సలహాదారుడు అతను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా వ్యవహరించదలుచుకుంటే ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతం తీసుకోకూడదు. జీతం తీసుకుంటే అసలు రాజకీయ ప్రమేయం ఉండడానికి వీల్లేదు. ఎలక్షన్ కమిషను ఏపీ సచివాలయ సంఘ అధ్యక్షుడు వెంకటరామరెడ్డిని కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండగా ప్రభుత్వోద్యోగిగా ఉండి బద్వేలు ఆర్టీసీ డిపోలో ఎన్నికల ప్రచారం చేశాడని చెప్పి అతన్ని సస్పెండ్ చేసింది కదా. మరి అతను ప్రభుత్వోద్యోగి అయ్యి ఉండి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు సస్పెండ్ అయ్యాడు కదా. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మీద ప్రభుత్వ పరంగా క్రిమినల్ కేసులు ఎందుకు ఫైల్ చేయకూడదు? అతను ప్రభుత్వ సలహాదారుడిగా ఉండి రెండో పక్క వైసీపీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నాడు. డ్యూయల్ రోల్ ఏ విధంగా సాధ్యం? అటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ చెప్తా ఉన్నాడు, ఒక్కొక్క నాయకుడి మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, ఒక్కొక్కడి మీద ఇన్నేస్ కేసులు ఉన్నాయి, పీటీ వారెంట్లు దాఖలు చేస్తూ ఉన్నారు. ఎవరెవరి గురించి ప్రస్తావిస్తున్నాడు? కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈయన ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగాడు కాబట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక ఉత్తమ పురుషుడు, నందిగం సురేష్ ఓ మహాపురుషుడు, తురకా కిషోర్ ఒక శాంతమూర్తి. ఎవరి గురించి వీళ్ళందరూ చెప్తా వస్తుంది?
ఏ కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే తన నియోజకవర్గ వ్యాప్తంగా అమరావతి రైతులు పాదయాత్ర చేసిన సందర్భంగా కనీసం వాళ్ళని వంట చేసుకొని భోజనాలు కూడా చేయనివ్వకుండా అడ్డుకొని వాళ్ళని రాత్రిపూట విశ్రాంతి తీసుకునే స్థలం కూడా తన నియోజకవర్గంలో కేటాయింపు చేయకుండా అడ్డుకున్న వ్యక్తి. దాని పర్యవసానం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి దక్కాల్సిన మంత్రి పదవి జగన్మోహన్ రెడ్డి గారి అభిష్టానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తున్న రైతుల్ని విజయవంతంగా అడ్డుకున్నందుకు కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది. ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి అంతకు ముందే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద చేసిన ఫోర్జరీ ఆరోపణల నేపథ్యంలో నమోదైన కేసు తాలూకు ఫైలు ఇతర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు రాత్రిపూట నెల్లూరు కోర్టు హాల్ నుంచి ఇది రికార్డు మాయమైంది. అతను అక్రమ మైనింగ్కి పాల్పడ్డాడు, అక్కడ ఇల్లీగల్ బ్లాస్టింగ్లకు పాల్పడ్డాడు, గిరిజనుల్ని కులం పేరిట దూషించాడు, వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి వాళ్ళ నివాసాలను కూల్చివేయించాడు. వీటన్నిటి నేపథ్యంలో విచారణ జరిపి ప్రైమా ఫేసి నిర్ధారణ చేసుకున్న తర్వాత అతని మీద కేసులు నమోదు చేశారు. అంటే మీ నాయకులు 100 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డ కేసులు నమోదు చేయకూడదా? అంటే దోపిడీ చేయటం కోసం మీకు ప్రజలు అధికారం ఇచ్చారా? దోపిడీ చేయడానికి మీరు పెట్టి పుట్టారా? 100కి 100 పాళ్ళు మీకేం అడిషనల్ ప్రివిలేజెస్ లేవు. దోపిడీకి పాల్పడ్డారు అని చెప్పని ఆనాడు మీరు ప్రభుత్వంలో ఉన్న రోజున అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఎంతమంది మీద కేసులు నమోదు చేశారు? పైల్స్ ఆపరేషన్ చేయించుకోనున్న అచ్చెన్నాయుడు గారిని వందలాది మంది పోలీసులు ఇంటిని చుట్టుముట్టి గోడలు దూకెళ్ళి తలుపులు బద్దలు కొట్టి బ్లీడింగ్ అవుతున్న ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారే, 70 రోజుల పాటు జైల్లో ఉంచారే. అంతిమంగా ఆయన చేసిన అవినీతి గురించి ఏం సాక్ష్యాధారాలు మీరు కోర్టుకు సబ్మిట్ చేశారు? ఆయన 70 రోజులు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే ఆ బెయిల్ పిటిషన్కి ఫైల్ చేసిన కౌంటర్లో ఏసీబీ ఏమని చెప్పింది? అచ్చెన్నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారాలు మా దగ్గర లేవు అని. మరి ఆయనకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారాలు లేనప్పుడు ఆయన మీద కేసు ఎందుకు పెట్టారు? అరెస్ట్ ఎందుకు చేశారు? 70 రోజులు జైల్లో ఎందుకు ఉంచారు? ఇవన్నీ సమర్థనీయమా మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి? ఇవాళ స్పష్టమైన సాక్ష్యాధారాలతో. అదే సందర్భంలో మీరు ఇందాక నేను ప్రస్తావించిన తండ్రి కొడుకులను భూస్థాపితం చేస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారి మీద ఒక తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి అసలు డ్యూ ప్రాసెస్సే ఫాలో కాకుండా కేసు విచారణ ఎలా జరగాలి అనేది ఇవాళ ఈ ప్రభుత్వం ద్వారా చూసి నేర్చుకోండి. ఇవాళ ఎవరి పాత్ర గురించి అయినా అనుమానం ఉంటే వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు. ఆ నోటీసులను గౌరవించి వాళ్ళు వచ్చి వాళ్ళ వాంగ్మూలాన్ని తెలుపుకుంటే వారికి ఆ వెసులుబాటు కల్పిస్తున్నారు. ఆ వెసులుబాటు దుర్వినియోగం చేసుకొని విచారణకు సహకరించకుండా వరుస క్రమంలో మీ వాళ్ళు పారిపోతున్నప్పుడు అరెస్టే చేస్తారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఎందుకు పారిపోయాడు? అతనికి 4 సార్లు నోటీసు ఇచ్చారు. నోటీసులకు స్పందించి విచారణకు హాజరయ్యి తన నిర్దోషిత్వాన్ని ఎందుకు రుజువు చేసుకునే ప్రయత్నం చేయాల? ఖచ్చితంగా పారిపోయినాడు ఎవరైనా సరే అక్యూజ్డ్గానే భావించబడతాడు. విచారణకు సహకరించని ఎవరినైనా సరే వారెంట్ ఇచ్చి కోర్టు పిలిపిస్తుంది. అదే పని వాళ్ళ పోలీసులు చేస్తూ ఉన్నారు. మీరు మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ఆస్కారం మీకు ఉన్నప్పుడు, మీ వర్షం చెప్పుకునే వెసులుబాటు విచారణ సంస్థ మీకు కల్పిస్తూ ఉన్నప్పుడు విచారణకు సహకరించకుండా పారిపోతున్నది మీరు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కేసు విచారణ మీరు ఎలా నడిపించారు? ఈ కేసు దర్యాప్తు చేస్తున్న విచారణ సంస్థ కార్యాలయానికి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి మధ్య కొద్ది కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. చంద్రబాబు నాయుడు గారి నివాసానికి మీ సిట్ కార్యాలయానికి మధ్య చాలా కొద్ది దూరమే ఉంది. మీరు ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారిని ఆయన వర్షం చెప్పండి అని చెప్పని విచారణకు పిలిచారా? ఆయన వివరణ తీసుకునే ప్రయత్నం చేశారా? ఆయనకి సంబంధించిన సాక్ష్యాధారాలు ఆయన ముందు పెట్టి ఆయన ప్రశ్నించారా? ఏ ప్రయత్నం చేయకుండా ఎకాఏకిన ఆయన రాజకీయ పర్యటనల కోసం నంద్యాల వెళ్ళి ఉన్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజల సమక్షంలో ఆయన్ని అరెస్ట్ చేసి, చూసారా మీ నాయకుడిని మీ సమక్షం నుంచి నేను అరెస్ట్ చేసి తీసుకెళ్తానని చెప్పని మీ హీరోయిజాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు తప్ప నిజంగానే చంద్రబాబు నాయుడు గారి పాత్ర నిర్ధారించే సాక్ష్యాధారాలు మీరు అధికారం నుంచి దిగిపోయేదాకా కోర్టుకి ఏం సబ్మిట్ చేశారు? ఆయన అవినీతికి పాల్పడ్డాడని చెప్పనే స్పష్టమైన సాక్ష్యాధారాలు ఏ రోజు ఏ కేసులో ఏ అకౌంట్ నెంబర్ నుంచి ఆయనకి ఎంత డబ్బు ముట్టిందనే ఏ వివరాలు మీరు ఏ న్యాయస్థానానికి సబ్మిట్ చేశారు? ఫ్యాబ్రికేటెడ్ కేసులు పెట్టింది మీరు, తప్పుడు విధానాలు అరెస్టులు చేసింది మీరు, కక్ష సాధింపు ధోరణికి పాల్పడింది మీరు. అదే సందర్భంలో మీ సొంత చిన్నాన్న మీ కుటుంబ సభ్యుల ద్వారా దారుణ హత్యకు గురయ్యారు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేస్తే ఆ హత్య కేసు విచారణ వేగవంతం కాకుండా అడ్డుకున్నది మీరు. మీ హయాంలో విచారణ న్యాయం జరగటం లేదు అని చెప్పని వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని చెప్పిన సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు ఆమె విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేసుకుంది. మీకు మీ నాయకుడికి సిగ్గుండాలి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మీరు పాలకుడిగా ఉండగా మీ చిన్నాన్న హత్య కేసు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో విచారణ సవ్యంగా జరగదు అని చెప్పని
మీ కుటుంబ సభ్యురాలు వేరే రాష్ట్రానికి బదిలీ చేసుకుంటే పాలకుడిగా ఆ రోజే మీ తల దించుకున్నట్టు. ఇంకా మేము చాలా అంటే చట్టబద్ధంగా పరిపాలన చేశాము, కస్టోడియల్ టార్చరు జరిగితే జరగవచ్చు, బహిరంగంగా రోడ్డు మీద కొడతారా అంటున్నారు. మీరు ఒకసారి గుర్తు చేసుకోవాల్సింది, 4 గోడల మీద కొట్టడానికి మీకు అధికారం కల్పించారా? రఘురామకృష్ణరాజు గారిని లేదు ఒక సామాన్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిన సోషల్ మీడియా కార్యకర్తలని ఎంతమందిని కస్టోడియల్ టార్చర్కి గురి చేశారు? అమరావతి రైతుల పట్ల ఏ విధంగా వ్యవహరించారు? బహిరంగంగా మహిళల పొత్తి కడుపులో బూటికాళ్లతో తన్నిన రోజున, ఆ రోజున మీకు మానవత్వం గుర్తురాలేదా? ఆ రోజున రూల్ ఆఫ్ లా గుర్తురాలేదా? ఆ రోజున పోలీస్ అధికారుల బిజినెస్ రూల్స్ మీకు ఆ రోజున గుర్తురాలేదా? ఈరోజు మీకు ఎక్కడ లేని ప్రేమ రౌడీ షీటర్ల మీద పొంగిపోతుంది. ఇదే విధంగా మీరు రౌడీ షీటర్లకు అండగానే ఉండండి. ప్రజలకి మీ గురించి ఒక స్పష్టత ఉంది కాబట్టి మీ పాలన మాకు వద్దు అని చెప్పని 150 స్థానాలతో అధికారం కట్టబెట్టిన ప్రజలు మళ్ళీ ఎన్నికల నాటికి మీకు 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇంకా మీలో మార్పు రాదు, ఇంకా మా వ్యవహారశాలు ఇదే, మేము ఇదే విధంగా వ్యవహరిస్తాము అని అంటే ఖచ్చితంగా రేపటి రోజున మీకు ఈ 11 స్థానాలు కూడా ఇచ్చి తప్పు చేశామని చెప్పని ప్రజలు ఆలోచించుకునే పరిస్థితులకి మిమ్మల్ని మీరే దిగదార్చుకుంటా ఉన్నారు. నిన్న చూసాం మనం. నిన్న ఈ ప్రసంగంలో మీరు ఇబ్రహీంపట్నం దగ్గర మీ శ్రేణుల ద్వారా జరిగిన దుశ్చర్యను కూడా సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో చిన్న ఇన్సిడెంట్గా ఒక చిన్న పిల్లవాడి దగ్గర నుంచి సైకిల్ లాక్కొని అంత పైశాచికత్వాన్ని ప్రదర్శించిన దాన్ని పార్టీ తరఫున ఖండించకపోగా ఆ సంఘటనలో బాధితుడిగా మారిన ఆ చిన్న పిల్లవాడికి సంఘీభావంగా నిలబడి క్షమాపణ చెప్పాల్సిన స్థితిలో ఉన్న మీరు క్షమాపణ చెప్పకపోగా ఇంకా మీరు సమర్థించుకునే తీరు చూస్తేనే మీ శ్రేణులకే సిగ్గేస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, రాష్ట్ర ప్రజలే ఇంకేమనుకుంటున్నారనేది కనీసం మీరు ఆ విఘ్నత ప్రదర్శించి ప్రజల నుంచి ప్రాపర్ ఫీడ్బ్యాక్ తీసుకుంటే అసలు మీ ప్రమేయం ఏంటి, మీ స్థాయి ఏంటి పార్టీలు అనేది కూడా మీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. మీ వల్లే ఇంతటి ఘోరవాటం సంభవించింది అని చెప్పని మీ శ్రేణులే బాహాటంగా మీడియా ముఖంగా ప్రకటించారు. మీ జక్కంపూడి రాజా ప్రకటించాడు, మీ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ప్రకటించాడు. ఇంకా తగుదనమ్మా అని చెప్పని నా అంతటి నాయకుడు లేడు, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నెంబర్ 2 పొజిషన్ నేనే అనుకుంటే ఆల్రెడీ ఒక నెంబర్ 2 నాకు వెన్నుపోటు పొడిచారు అని చెప్పని నేను అప్రూవర్గా మారతానని చెప్పని విచారణ సంస్థల దగ్గరికి వెళ్ళి అన్ని వివరాలు చెప్తున్నాడు. రేపు ఆ పరిస్థితి మీకు రాకుండా చూసుకోండి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.